హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో. ఇవాళ వచ్చేసి డబుల్ హెడర్ మ్యాచ్ సండే కాబట్టి. సో, ఈవినింగ్ మ్యాచ్ వచ్చేసరికి సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ. సో, ఫస్ట్ వచ్చేసి టాస్ గెలిచింది సీఎస్‌కే అండ్ మ్యాచ్ వచ్చేసరికి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచి సీఎస్‌కే వచ్చేసి బౌలింగ్ తీసుకుంది. సో, ఫస్ట్ వచ్చేసి ఆర్‌సీబీ ఓపెన్ చేసింది. సో, ఆర్‌సీబీ వచ్చేసి వాళ్ళ హోమ్ స్టేడియంలో ఇవాళ రెచ్చిపోయారని చెప్పాలండి. బికాస్ ఓపెనింగ్ వచ్చేసి ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ చేశారు అండ్ వాళ్ళొక మంచి పవర్ ప్లే ఇచ్చారు. అండ్ అలాగే ఇద్దరు కూడా విరాట్ కోహ్లీ వచ్చేసి ఒక 28 రన్స్ అండ్ ఫిల్ సాల్ట్ వచ్చేసరికి ఒక 41 రన్స్ చాలా మంచి స్కోర్ అయితే కాంట్రిబ్యూట్ చేశారు. అరౌండ్ 150 స్ట్రైక్ రేట్ ఇద్దరు కూడా. సో అండ్ వాళ్ళ తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ వచ్చేసరికి 170 స్ట్రైక్ రేట్ తోటి ఒక హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేశాడు. అండ్ దేవదత్ పడికల్ పడిపోయే టైంకి వచ్చిన రజత్ పట్టిదార్ అండ్ తర్వాత లాస్ట్లో వచ్చిన టిమ్ డేవిడ్ ఇద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. అండ్ ఆర్సీబీకి వాళ్ళు ఊహించనంతటి గట్టి స్ట్రైక్ రేట్తో ఆడారు. సో రజత్ పట్టిదార్ వచ్చేసరికి ఏమో 252 స్ట్రైక్ రేట్తో ఆడాడు అండ్ రజత్ పట్టిదార్ 48 రన్స్ కొట్టాడు. సో దాంట్లో 6 సిక్స్లు ఉన్నాయి అండ్ 1 4 అయితే ఉంది. సో టిమ్ డేవిడ్ అయితే కనుక 280 స్ట్రైక్ రేట్తో ఆడాడు అండ్ తను వచ్చేసరికి 70 రన్స్ కొట్టాడు విత్ 8 సిక్స్ అండ్ 3 4s. సో చాలా బాగా ఎండ్ చేశారు. సో ఆర్సీబీ ఫైనల్గా ఎండ్ చేసింది వచ్చేసరికి 250 రన్స్ తోటి. సో సిఎస్కే బౌలింగ్ గురించి చూస్తే కనుక జిమ్మీ వాటన్కి అయితే ఒక వికెట్ పడింది అండ్ నెక్స్ట్ కంబూజ్కి అయితే ఒక వికెట్ పడింది. సో ఇది మొత్తం ముగ్గురికి అయితే వికెట్స్ పడ్డాయి అండ్ ఫైనల్లీ 250కి అయితే వాళ్ళు అయితే ఎండ్ చేశారు. అండ్ సిఎస్కే వచ్చేసరికి 251 టార్గెట్ అయితే దిగింది. సో ఇనీషియల్గా సిఎస్కే వచ్చేసి ఓపెన్ చేసింది సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి ఒక బౌండరీకి అయితే వెళ్ళాడు 6కి. సో వెంటనే తను గేర్ మార్చేసి బాగా ఆడేస్తాడని అనుకుంటే తను వెనకాల వచ్చేసి స్లిప్కి క్యాచ్ ఇచ్చేసాడు. సో అక్కడి నుంచి మొదలైంది వెంటనే వికెట్స్ పట్టడం. అండ్ నెక్స్ట్ ఆయుష్ మాత్రం వచ్చాడు, తను పడిపోయాడు. సంజు శాంసన్ ఈలోపే పడిపోయాడు. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ మాత్రం కాసేపు నిలబడ్డాడు. అండ్ కార్తిక్ శర్మ యాజ్ యూజువల్ తను అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన ప్రశాంత్ వీర్, శివం దూబే కాసేపు పార్ట్నర్షిప్ అయితే చేశారు. సో శివం దూబే వచ్చేసరికి పెద్దగా నిలబడలేదు, జస్ట్ ఓన్లీ 18కి వెళ్ళిపోయాడు. అండ్ ప్రశాంత్ వీర్ వచ్చేసరికి 43 రన్స్ కొట్టాడు. బట్ ప్రశాంత్ వీర్కి జిమ్మీ ఓటన్కి ఎక్కువ పార్ట్నర్షిప్ అయితే ఉంది. సో జిమ్మీ ఓటన్ వచ్చేసరికి అరౌండ్ 37 రన్స్ అయితే కొట్టాడు. సో ఇద్దరికి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. అండ్ ఫైనల్గా అంశుల్ కంబోజ్ వచ్చేసరికి అరౌండ్ 20 రన్స్ అయితే కొట్టాడు. ఇది ఇంకా టైలెండర్స్ వచ్చేసరికి నూరు వీళ్ళంతా కలిసి సింగిల్ డిజిట్స్లో అయితే ఆడారు. సో ఫైనల్లీ చెన్నై వచ్చేసరికి 207 రన్స్ తోటి 43 రన్స్ తేడాతోటి ఓడిపోయింది. 207 చేసింది చెన్నై వచ్చేసరికి. సో చెన్నై కంటే కూడా ఆర్సీబీ చాలా బాగా ఆడిందని చెప్పాలి. అండ్ చెన్నై మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి బ్యాటింగ్ చాలా డొల్లతనం కనిపించిందని చెప్పాలి. సో యంగ్స్టర్ ప్రశాంత్ వీర్ అయితే చాలా బాగా ఆడాడు అండ్ శివం దుబే ఇంకొంచెం నిలబడి ఆడాల్సింది. అలాగే ఆయుష్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో లాగా ఆడాల్సింది. సర్ఫరాజ్ ఖాన్ అయితే చాలా బాగా ఆడాడు. సో శివం దుబే, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఖచ్చితంగా ఆడి నిలబెట్టాల్సింది మ్యాచ్ అయితే కనుక. సో అలా చెన్నై స్కోర్ వచ్చేసరికి 43 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో ఇంకా ఆర్సీబీ బౌలింగ్ గురించి వస్తే కనుక భువనేశ్వర్ కుమార్ వచ్చేసి 3 వికెట్లు తీశాడు. కృణాల్ పాండ్యా 2 వికెట్లు, జాకబ్ డఫీ 2 వికెట్లు, అభినందన్ సింగ్ ఒక 2 వికెట్లు, శ్రేయాస్ శర్మ వచ్చేసి 1 వికెట్ అనమాట. సో అందరూ కూడా ఆర్సీబీలో చాలా బాగా ఆడారు. సో చెన్నైని కంప్లీట్గా డామినేట్ చేశారని చెప్పాలి. ఒక రకంగా ఆర్సీబీ బ్యాటింగ్ అయితే కనుక టిమ్ డేవిడ్ అండ్ రజత్ పట్టిదార్ సో ఇద్దరు కూడా సూపర్గా ఆడారు. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా 150+ స్ట్రైక్ రేట్తో ఆడారు. అది విరాట్ కోహ్లీ కావచ్చు, ఫిల్ సాద్ కావచ్చు, నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో వచ్చిన దేవదత్ పడికల్ కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దెబ్బతో ఆర్సీబీ బలం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చూపించారు. అండ్ చెన్నై విషయానికి వస్తే కనుక ధోని మిస్ అవటం అండ్ నెక్స్ట్ బ్రేవిస్ మిస్ అవటం అండ్ అలాగే ఇంకా టీం కంప్లీట్గా సెట్ కాకపోవటం ఇదంతా కూడా కంప్లీట్గా కనపడుతుంది. అండ్ మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా చెన్నై ఒక ఆల్రౌండర్ని ఎలా అంటే ఆప్షన్లో మిగిలిపోయిన డారెల్ మిచెల్ అంటే ఒక ఆల్రౌండర్ని తెచ్చుకోవాల్సిందేమో. సో అదొక పక్క మిడిల్ ఆర్డర్ లాగా ఉండేది అండ్ స్టేబుల్ ఇచ్చేది. సో ఆ స్టెబిలిటీ లేకపోవటం వల్ల చెన్నై చాలా సఫర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ చెన్నై వచ్చేసరికి ఇంకొంచెం బెటర్గా నెక్స్ట్ మ్యాచ్ రావాలని అండ్ ఆర్సీబీ వచ్చేసరికి తిరిగి చాలా బలంగా ఆడుతుంది. సో అందుకని ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు.
సో ఇదనమాట ఈ మ్యాచ్‌కి రివ్యూ. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.